హాయ్ అండి. ఇదైతే హెల్త్ బెనిఫిట్ అండ్ హెయిర్ గ్రోత్ అవ్వడానికైతే ఈ లడ్డూలు అయితే చేశాను. యూట్యూబ్లో చూసానమాట నేను. దీనికోసం అయితే ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. అండ్ ఇవేంటంటే అవిసె గింజలండి. మెయిన్ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండడానికి అవిసె గింజలు చాలా మంచిదంట. అండ్ గ్రౌండ్ నట్స్ అయితే తీసుకున్నాను. అండ్ పచ్చి కొబ్బరి ఫ్రై చేసుకున్నాను. అండ్ దీనికోసం అయితే ఖర్జూరము అండ్ బెల్లం కూడా యాడ్ చేశాను. ఫస్ట్ అవిసె గింజలు అండ్ పల్లీలు అండ్ కొబ్బరికాయ దేనికి దాన్ని సెపరేట్గా ఫ్రై చేసేసుకొని అండ్ మిక్సీ పట్టేయడమేనండి. ఇవన్నీనా మిక్సీ పట్టిన తర్వాత ఇవన్నీ దేనికి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. అండ్ కలిపేసి అన్నీ కలిపి అండ్ మనమైతే ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం పాకం పట్టాలి. మరీ ఎక్కువ కాదు, అలాగని మరీ తక్కువ కాదు. కొంచెం లైట్ తీగపాకం వచ్చేటప్పుడు అయితే ఈ మిక్సీ పట్టినది ఉంది కదా, ఈ మిశ్రమాన్ని అన్నీ కలిపి ఆ బెల్లం పాకంలో అయితే వేసేసేయాలండి. 1 బై 1 వేసేస్తే అండ్ వేసిన తర్వాత కొంచెం దగ్గరికి అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. అంటే ఆ పచ్చివాసన ఏమీ లేకుండా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ బెల్లంలోని బాగా కలుపుతూ అండ్ నెయ్యి కూడా మనం తగినంత అయితే వేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ 1 స్పూన్ అయితే సరిపోతుంది నెయ్యి. అండ్ బాగా కలిపి అండ్ స్టవ్ ఆఫ్ చేసేసి మనకి తగినంత ఎంత లడ్డూలు ఎంతెంత తింటారో డేకి అలా లడ్డూలు అయితే చిన్న సైజు అయితే చిన్న సైజు, పెద్ద సైజు అయితే పెద్ద సైజు అయితే లడ్డూలు అయితే చేసుకొని అండ్ టేస్ట్ అయితే బాగుంటుంది. 1-2 తినాలనిపిస్తుంది డేకి, అంత బాగా అనిపించాయి లడ్డూలు. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా? అండ్ మా పిల్లలైతే ఇంకా ఇంకా కావాలన్నారు. ఈ లడ్డూలు చాలా బాగా నచ్చాయి అన్నారు. నేనైతే ఫస్ట్ డే కదా అని కొంచెం అయితే ట్రై చేశాను. అండ్ చాలా బాగా అనిపించిందండి. అంత బ్యాడ్గా అయితే ఏమీ లేదు, బాగానే అనిపించింది అవిసె గింజలతో లడ్డూలు అయితే. అండ్ క్వాంటిటీ తగినంత అన్నీ తీసుకుంటే బాగానే ఉంటుందండి. ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇలా అయితే నేను ఒక బాక్స్లో పెట్టి అండ్ మూత పెట్టేసి ఎయిర్ కంటెంట్లో పెట్టాను. అంతే వీడియో.